ఓం శాంతి 13/2/93 అవ్యక్త మురళి. వర్తమాన సమయంలో మీ యొక్క దయాహృదయము మరియు దాత స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఈరోజు వరదాత బాబా తన యొక్క జ్ఞానదాత, శక్తిదాత, గుణదాత, పరమాత్మ సందేశ వాహకులైన పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క పిల్లవాడు మాస్టర్ దాతగా అయ్యి ఆత్మలను బాబాకి సమీపంగా తీసుకొచ్చేటందుకు మనసుతో ప్రయత్నం చేస్తున్నారు. విశ్వంలో అనేక రకాలైన ఆత్మలు ఉన్నాయి. కొంతమందికి జ్ఞానామృతం కావాలి, కొంతమందికి శక్తి కావాలి, కొంతమందికి గుణాలు కావాలి. పిల్లలైన మీ దగ్గర సర్వ ఖజానాలు అఖండంగా ఉన్నాయి. మీరు ప్రతి ఆత్మ యొక్క కోరికను పూర్తి చేసేవారు. రోజు రోజుకి సమయం యొక్క సమీపంగా వస్తున్న కారణంగా ఇప్పుడు ఆత్మలు ఏదో కొత్త తోడు కోసం వెతుకుతున్నారు. మీరు ఆ కొత్త తోడు ఇవ్వటానికి నిమిత్తమయ్యారు. బాప్దాదా పిల్లల యొక్క ఉత్సాహ ఉల్లాసాల్ని చూసి సంతోషిస్తున్నారు. ఒకవైపు పిల్లలు అవసరంతో ఉన్నారు, రెండో వైపు పిల్లలు ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు. అవసర సమయంలో ఒక బిందువు కూడా చాలా గొప్పతనం ఉంటుంది. ఆ సమయంలో మీరిచ్చే బిందువుకి, అంటే మీరిచ్చే సందేశానికి చాలా గొప్పతనం ఉంటుంది. వర్తమాన సమయంలో మీ అందరి యొక్క దయాహృదయము మరియు దాత స్వరూపము ప్రత్యక్షం అవ్వాల్సిన సమయం. బ్రాహ్మణాత్మలైన మీ యొక్క అనాది స్వరూపంలో కూడా దాత స్థితి యొక్క సంస్కారం నిండి ఉంది. అందువల్లనే కల్పవృక్షంలో మిమ్మల్ని వృక్షం యొక్క వేర్లలో చూపించారు. ఎందుకంటే వేర్లు ద్వారానే వృక్షం అంతటికీ కూడా అన్నీ చేరతాయి. మీ యొక్క ఆది స్వరూపము దేవతా స్వరూపము. దేవత అంటేనే ఇచ్చేవారు. మీ యొక్క మధ్య స్వరూపము పూజనీయ చిత్రము. కనుక మధ్య సమయంలో కూడా పూజ్య రూపంలో కూడా మీరు వరదానాలు ఇస్తూ ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు, దాతలుగా ఉంటారు. మీ యొక్క విశేష స్వరూపము దాత స్థితి యొక్క స్వరూపము. ఇప్పుడు కూడా మీరు పరమాత్మ సందేశ వాహకులుగా అయ్యి విశ్వంలో బాబా ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపచేస్తున్నారు. ఈ రకంగా మీరు పరిశీలన చేసుకుంటే మీ అనాది ఆది సంస్కారం దాత స్థితి. మరి మీ అందరికీ మీ జీవితంలో ఇది ప్రత్యక్షంగా ఉందా? దాత స్థితి యొక్క సంస్కారం ఉన్న ఆత్మల గుర్తు ఏంటంటే, వారు ఇస్తే మేము ఇస్తాము, వారు చేస్తే మేము చేస్తాము అనేది వారికి సంకల్పంలో కూడా ఉండదు. నిరంతరము తెరిచి ఉన్న బండారాగా ఉంటారు. బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లల దాత స్థితి యొక్క సంస్కారాన్ని చూస్తున్నారు. ఏం చూసి ఉంటారు? నెంబర్ వారీగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఫలానాది ఉంటే నేను కూడా చేస్తాను అనే సంకల్పం చేయకండి. దాత స్థితి యొక్క సంస్కారం ఉన్నవారికి అన్ని వైపుల నుండి స్వతహాగానే సహయోగం లభిస్తుంది. కేవలం ఆత్మల ద్వారానే కాదు, ప్రకృతి కూడా సమయానికి సహయోగి అవుతుంది. ఎవరైతే దాతగా అవుతారో ఆ పుణ్యానికి ఫలంగా ఆ ఆత్మకి సమయానికి సహయోగము మరియు సఫలత సహజంగా లభిస్తాయి. ఇది సూక్ష్మమైన లెక్క.
అందువలన సదా దాత స్థితి యొక్క సంస్కారాన్ని ప్రత్యక్ష రూపంలో ఉంచుకోండి. పుణ్యఖాత 1కి 10 రెట్లు ఫలమిస్తుంది. కనుక రోజంతట్లో నోట్ చేసుకోండి. సంకల్పం ద్వారానైనా, వాణి ద్వారానైనా, మీ సంబంధం ద్వారానైనా, మీ సంప్రదింపుల ద్వారానైనా పుణ్యాత్మగా అయ్యి పుణ్యఖాతాను ఎంత జమ చేసుకున్నాను అని. మనసా సేవ కూడా పుణ్యఖాతాని జమ చేస్తుంది. మీ మాట ద్వారా బలహీన ఆత్మను సంతోషంలోకి తీసుకొచ్చిన, అలజడిలో ఉన్నవారిని స్వస్థితిలోకి తీసుకొచ్చిన అది కూడా పుణ్యమే. మనసు బలహీనంగా ఉన్న ఆత్మను మీ మాట ద్వారా ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకురావాలి. సంబంధ సంప్రదింపుల ద్వారా మీ శ్రేష్ఠ సాంగత్యం యొక్క రంగును అనుభవం చేయించాలి. ఈ విధి ద్వారా పుణ్యఖాతాని జమ చేసుకోవచ్చు. బాబా పుణ్యాన్ని ఎలా జమ చేసుకోవాలో ఆ విధులు చెప్తున్నారు. ఒకటేంటంటే మనసా సేవ, దీని ద్వారా పుణ్యం వస్తుంది. 2, మీరు మాట్లాడే మాట ద్వారా బలహీన ఆత్మలో సంతోషం రావాలి. ఎవరైనా అలజడిలో ఉంటే స్వస్థితిలోకి తీసుకురావాలి. మనసు బలహీనంగా ఉన్న ఆత్మను ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకురావాలి. మీ శ్రేష్ఠ సాంగత్యం యొక్క రంగు ద్వారా ఆ ఆత్మని జ్ఞానంలోకి తీసుకురావాలి. ఇవన్నీ కూడా పుణ్యఖాతాని జమ చేసుకునే విధులు. ఈ జన్మలో ఎంత పుణ్యం జమ చేసుకుంటారంటే అర్ధకల్పం పుణ్యం యొక్క ఫలం తింటారు. అర్ధకల్పం మీ యొక్క జడ చిత్రాలు వాయుమండలం ద్వారా పాపీ ఆత్మను పాపాల నుండి ముక్తి చేస్తున్నాయి. ఇప్పుడు మీరు చేసుకున్నది అర్ధకల్పం మీకోసం ప్రాలబ్ధం లభిస్తుంది. అర్ధకల్పం వాయుమండలం ద్వారా ఇతరాత్మలు లాభం పొందుతాయి. పతిత పావనిగా అవుతున్నారు. బాప్దాదా ప్రతి బిడ్డ యొక్క జమ ఖాతాను అంటే పుణ్యఖాతాను చూస్తున్నారు. పుణ్యఖాత ఎంత జమ అయిందో చూస్తున్నారు. బాబా ఏం చూస్తున్నారు? ఒక్కొక్కరికి ఎంతెంత పుణ్యం ఉంది అంటే మనసా సేవ ఎలా చేస్తున్నారు, వాచా సేవ ఎంతవరకు చేస్తున్నారు, పరమాత్మ సందేశాన్ని ఎంతవరకు వ్యాపింప చేస్తున్నారు, దాతగా ఎంతవరకు అవుతున్నారు. వారు ఇస్తే మేము ఇస్తామన్నది కూడా కాదు, దాతగా ఇస్తూ ఉండాలి. వారు చేస్తే నేను చేస్తాను అనటం కాదు. బాబా వర్తమాన సమయంలో పిల్లల సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు చూసి సంతోషిస్తున్నారు. చాలామంది పిల్లల్లో సేవ యొక్క ఉత్సాహం చాలా బాగుంది. అందరూ తమ తమ వైపుల నుండి సేవ యొక్క ప్లాన్ని ప్రత్యక్షంలోకి తీసుకొస్తున్నారు. దీనికోసం బాప్దాదా మనసుతో శుభాకాంక్షలు ఇస్తున్నారు. పిల్లలు మంచిగా చేస్తున్నారు అని అంటున్నారు. సేవకి శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు? స్వయం భగవంతుడు ఇస్తున్నారు. మంచిగా చేస్తున్నారని చెప్తున్నారు బాబా. ఇంకా మంచిగా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మంచి విషయం ఏంటంటే అందరి సంకల్పము సమయము బిజీ అయిపోయింది. సేవలో ఉంటే ఇంకా బిజీగా ఉంటాం కదా. ప్రతి ఒక్కరికి ఇదే లక్ష్యం ఉంది, నలువైపులా సేవ చేయాలి, నిందలన్నీ పూర్తి చేసుకోవాలని. దాది 9 లక్షల్ని తయారు చేయాలంటున్నారు. ఒకవేళ 3-4 స్థానాల నుంచి లక్ష మంది వచ్చినా ఏమవుతుంది? 6 లక్షల మంది అయితే ఉన్నారు కదా, ఇక 3 లక్షలు కావాలి, అంతేనా? దేశంలో మరియు విదేశంలో కూడా అందరూ సందేశం ఇస్తున్నారు. బాబా సందేశం ఇవ్వాలన్న ఉత్సాహం అందరిలో చాలా బాగుంది. అక్కడ కూడా మంచి ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నారు. ప్రతి స్థానంలో ఎవరి విధి వారికి ఉంటుంది, కానీ సేవ ఉత్సాహం అందరిలోనే ఉంది. 3 లక్షలు పెంచాలి అంటే పెద్ద విషయమా? మొదటి నెంబర్లో గుజరాత్ వారు చేయి ఎత్తారు, మంచిగా చేశారు. గుజరాత్కి ఎన్ని సేవా కేంద్రాలు? 200 సేవా కేంద్రాలు మరియు 1000 ఉప సేవా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క సేవా కేంద్రం నుండి 10 మంది వచ్చినా ఎంతమంది అవుతారు? అదేవిధంగా ఢిల్లీ, ముంబై, మద్రాస్ అందరూ ఉన్నారు కదా.
కలకత్తా, హైదరాబాద్, విదేశాల వారు అందరూ ఉన్నారు. మరి అందరూ కలిసి 3,00,000 మందిని తయారు చేయటం పెద్ద విషయమా? 6,00,000 ఉన్నారిప్పుడు. 3,00,000 తయారు చేస్తే 9,00,000 అయిపోతారు కదా! బ్రాహ్మణుల యొక్క దృఢ సంకల్పానికి చాలా శక్తి ఉంటుంది. బ్రాహ్మణులు దృఢ సంకల్పం చేస్తే జరగనిదేది? కానీ యోగాన్ని జ్వాలారూపంగా తయారు చేసుకోండి, అన్నీ అయిపోతాయి. సేవ చాలా బాగా చేస్తున్నారు. ఇంక ముందు చేస్తారు. ఉత్సాహం బావుంది. అన్నీ బావున్నాయి. కానీ యోగం జ్వాలారూపంగా తయారు చేసుకోండి. అప్పుడు మీరు అనుకున్నయన్నీ అయిపోతాయి. మీరు దృఢ సంకల్పం చేస్తే జరగందంటూ ఏదీ లేదంటున్నారు బాబా. యోగాన్ని జ్వాలారూపంగా చేసుకుంటే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే వచ్చేస్తారు. ఎందుకంటే వెలుగు లభించటం ద్వారా వారికి మార్గం కనిపిస్తుంది. మార్గం కూడా వెలుగుంటేనే కదా కనిపిస్తుంది. అలాగే ఆ వెలుగు ఏంటంటే యోగము. యోగం యొక్క జ్వాల. ఆ జ్వాల యొక్క వెలుగులో అందరికీ మార్గం కనిపిస్తుంది. ఇప్పుడు యోగమైతే చేస్తున్నారు. కానీ యోగం యొక్క జ్వాలా స్వరూపం ఉండాలి. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు మంచిగా పెంచుకుంటున్నారు. కానీ యోగంలో జ్వాలారూపం పైన అండర్లైన్ చేసుకోవాలి. మీ దృష్టి ద్వారా ఏదో ఒక అనుభవం చేయించే మెరుపు ఇప్పుడు తీసుకురావాలి. మనసా సేవ చేస్తున్నారు, వాచా సేవ చేస్తున్నారు, స్థూల సేవ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచిదే. కానీ బాబా ఏమంటున్నారంటే మీ దృష్టి ద్వారా కూడా ఒక మెరుపు ఇతరాత్మలకు అనుభవం అవ్వాలంటే జ్వాలారూప యోగం పైన ధ్యాస పెట్టుకోవటం ఎంతైనా అవసరం. కనుక సేవా ప్లాన్స్తో పాటు యోగం పైన గనక మీరు ధ్యాస పెట్టినట్లయితే అన్నీ వాటంతట అవే అయిపోతాయి, సహజంగా అయిపోతాయి. ఆత్మలు తరలి వస్తారంటున్నారు బాబా. బాప్దాదాకి విదేశం వారు చేసిన సమయం యొక్క పిలుపు అనే విధి మంచిగా అనిపించింది. చిన్న సంఘటనను సమీపంగా తీసుకొచ్చారు. ఇలా ప్రతి జోన్ను, ప్రతి సేవా కేంద్రం వారు వేరువేరుగా సేవ అయితే చేస్తున్నారు. కానీ అన్ని వర్గాల యొక్క సంఘటన తయారు చేయండి. బాప్దాదా చెప్పారు, సేవ చాలా వరకు వ్యాపించింది. ఇలా వ్యాపించిన సేవ ద్వారా బాబాకి సమీపంగా వచ్చే యోగ్యాత్మల యొక్క సంఘటనని తయారు చేయండి. మనం అనేక రకాలుగా అనేక మందికి అనేక చోట్ల సేవ చేస్తున్నప్పుడు దాంట్లోంచి మళ్ళీ యోగ్యాత్మలు తయారవుతారు. దేనికి యోగ్యము? బాబా ఇచ్చేటటువంటి వారసత్వానికి యోగ్యాత్మలు తయారవ్వాలి. వారసత్వం తీసుకోవాలి వాళ్ళు. ముక్తి వారసత్వం అయితే అందరికీ లభిస్తుంది. కానీ జీవన్ముక్తి వారసత్వం 21 జన్మల జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే వారు బాబా చెప్పినట్లుగా నడుచుకోవాలి కదా. కనుక సేవ ద్వారా యోగ్యాత్మలు తయారవ్వాలి. ప్రతి సమయము ఆ సంఘటనలో వారిని సమీపంగా తీసుకొస్తూ ఉండండి. వారిచ్చే సేవ చేయించి వారి యొక్క ఉల్లాసాన్ని పెంచండి. మీరు సేవ చేయటమే కాదు, ఇతరుల చేత కూడా సేవ చేయించి వారి ఉల్లాసాన్ని కూడా మీరు పెంచుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. బాప్దాదా చూస్తున్నారు. ఇప్పుడు అటువంటి ఆత్మలు కూడా ఉన్నారు. కానీ అటువంటి శక్తిశాలి పాలన సంఘటిత రూపంలో లభించటం లేదు. వేరువేరు పాలన లభిస్తున్నాయి. కానీ సంఘటనలో ఒకరిని చూసి ఒకరికి ఉత్సాహం వస్తుంది. బాబా చెప్తున్నారు, ఒకరు ఏదైనా విశేష కార్యం చేసినప్పుడు ఒకరిని చూసి ఒకరు ఉత్సాహం తెచ్చుకుంటారు. వారు ఇది చేస్తున్నారు కనుక నేను కూడా చేస్తాను, నేను కూడా చేయగలననే ఉత్సాహం వస్తుంది. కనుక ఇప్పుడు బాప్దాదా సేవ యొక్క ప్రత్యక్షత సంఘటిత రూపంలో చూడాలనుకుంటున్నారు. శ్రమ బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ వర్గం యొక్క, తమ స్థానం యొక్క, సేవా కేంద్రం యొక్క సేవ చేస్తున్నారు. వర్గాల వారీగా, సెంటర్ల వారీగా అందరూ సేవ చేస్తున్నారు. దీనికి బాబా కూడా సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు కొందరిని బాబా ఎదురుగా తీసుకురండి. కుటుంబంలో ఉండేవారి యొక్క ఉత్సాహ ఉల్లాసాలు కూడా బాప్దాదా దగ్గరికి చేరుకుంటున్నాయి. కేవలం సెంటర్లో ఉండేవారనే కాదు, కుటుంబంలో ఉండేవారు కూడా వాళ్ళు కూడా చాలా ఉత్సాహ ఉల్లాసాలతో సేవ చేస్తున్నారు. అది కూడా బాబా దగ్గరికి చేరుకుంటుంది. కేవలం భారతవాసీలే కాదు, డబల్ విదేశీయులు కూడా డబల్ కార్యంలో ఉంటూ సేవలో స్వపురుషార్థంలో ఉంటున్నారు. ఇది చూసి కూడా బాప్దాదా సంతోషిస్తున్నారు.
విదేశంలో బ్రాహ్మణాత్మలు వర్తమాన వాయుమండలాన్ని చూసి భయపడటం లేదు కదా! రేపేమవుతుంది, రేపేమవుతుంది అని ఆలోచించటం లేదు కదా! రేపు మంచిగా అవుతుంది. ఇప్పుడు మంచిదే మరియు మంచే జరగనున్నది. బాబా చెప్తున్నారు, ప్రపంచంలో ఎంతగా అలజడి జరుగుతుందో అంతగా బ్రాహ్మణాత్మల స్థితి అచంచలంగా అవుతుంది. ఇలా ఉందా? లేదా డబల్ విదేశీయులు అలజడిలో ఉన్నారా? అచంచలంగా ఉన్నారా? అలజడిలో ఉన్నారా? అలజడి లేదు కదా! ఎవరైతే అచంచలంగా ఉన్నామంటారో వారు చేయెత్తండి. అచంచలంగా ఉన్నారు. సరే, రేపేదైనా జరిగితే? అప్పుడు కూడా అచంచలంగా ఉంటారు కదా! ఏమవుతుంది? ఏమీ అవ్వదు. బ్రాహ్మణాత్మలైన మీపైన పరమాత్మ యొక్క ఛత్రఛాయ ఉంది. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, యోగం జ్వాలారూపంగా చేసుకుంటూ, బాబా సందేశాన్ని అందరికీ ఇచ్చేటటువంటి సేవలో ఉన్న వాళ్ళపైన పరమాత్మ ఛత్రఛాయ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఉంటే ఎంత నీరొచ్చినా కానీ ఆ వాటరు అది పీల్చుకోదు కదా! అదేవిధంగా ఎంత అలజడి వచ్చినా కానీ బ్రాహ్మణాత్మలు పరమాత్మ ఛత్రఛాయలో సదా రక్షణగా ఉంటారు. బాబా ఏం చెప్తున్నారు? మీరు యోగం చేసుకుంటూ, సేవ చేసుకుంటూ, పరమాత్మని పిల్లలుగా శ్రీమతానుసారంగా నడుచుకున్నప్పుడు బాబా యొక్క ఛత్రఛాయలో మీరెప్పుడు కూడా రక్షణగా ఉంటారు. కనుక మీరు నిశ్చింతగా ఉండాలి. నిశ్చింత చక్రవర్తులు కదా! ఏమవుతుంది అని మీకు కొద్ది కొద్దిగా చింత ఉందా? లేదు కదా! చింత లేదు కదా! ఏమవుతుందో అన్న చింత లేదు కదా! నిశ్చింతగా ఉన్నారు కదా! స్వరాజ్యాధికారి అయ్యి, నిశ్చింత చక్రవర్తులయ్యి, అచంచల స్థితులై ఉండండి. బాబా ఏం చెప్తున్నారు? నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి. పరమాత్మ ఛత్రఛాయ మీ పైనుంది. అచంచలంగా ఉండండి. స్థిరంగా ఉండండి. ఈ సీట్ నుండి కిందకి దిక్కండి. దిగిపోతే ఏమవుతుంది? అప్సెట్ అవుతారు. ఏం చెప్తున్నారు బాబా? బాబా ఛత్రఛాయ నా పైన ఉందన్నది మీరు మర్చిపోతే, కిందకి దిగిపోతే, అచంచల స్థితి నుండి కిందకి దిగిపోతే మీరు అప్సెట్ అయిపోతారు. సీట్పై సెట్ అయి ఉంటే కలలో కూడా అప్సెట్ అవ్వరు. మాతలు ఏమని భావిస్తున్నారు? ఈ సీట్పై సెట్ అవటం వస్తుందా అంటే అచంచల స్థితిలో, స్థిరమైన స్థితిలో కూర్చోవటం మీకు వస్తుందా? అలజడి అవ్వటం లేదు కదా! బాప్దాదాతో కంబైన్డ్గా ఉన్నారు మీరు. సర్వశక్తివంతుడు మీతో కలిసి ఉంటే మీకు భయమేంటి? సర్వశక్తివంతుడు మీతో కలిసి ఉన్నప్పుడు మీకు భయమేంటి? ఒంటరిగా భావిస్తే అలజడిలోకి వస్తారు. బాబాతో కలిసి ఉంటే ఎంత అలజడి వచ్చినా కానీ మీరు అచంచలంగా ఉంటారు. కనుక మాతల్ని బాబా అడుగుతున్నారు, మంచిగా ఉన్నారా మాతలు? బాబాతో కలిసి ఉన్నారు కదా! ఒంటరిగా లేరు కదా! మీరు అచంచల స్థితి అనే సీటుపై సెట్ అయి ఉంటే బాధ్యత బాబాది. ఒకవేళ మీరు ఆ సీటు దిగిపోయి అప్సెట్ అయిపోతే మీదే బాధ్యత. ఏమని చెప్తున్నారు బాబా? బాబా చెప్పిన స్థితిలో మీరు ఎప్పుడైతే ఉంటారో ఆ అలజడిలో బాధ్యత బాబా తీసుకుంటారు. లేదు, బాబా చెప్పినట్టుగా కాకుండా మీరు ఆ సీట్ నుంచి దిగిపోయి దీన్ని నేను ఎలా పరిష్కరించాలి? దీన్ని ఎలాగా సమాధానపరచాలి? ఈ సమస్య వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అన్న అలజడికర సంకల్పాల్లో మీరు ఉండిపోయారనుకోండి, మీదే బాధ్యత అంటున్నారు బాబా. నాది కాదప్పుడు. ఎందుకంటే బాధ్యత మీ మీద వేసుకుంటున్నారు. మీరు ఆలోచించుకుంటున్నారు. అప్పుడు మీరే ఆలోచించుకోండి. మీరు ఆలోచన చేయకుండా బాబా స్మృతిలో ఉన్నప్పుడు బాబా ఆలోచించి అన్నీ సరిచేస్తారు. బాధ్యత తన మీద వేసుకుంటారు. కనుక ఆయన ఎలా చెప్పారో ఆ స్థితిలో అవ్వాలి మీరు. అచంచల స్థితిలో ఉండండి అంటున్నారు. స్థిరమైన స్థితిలో ఉండండి అంటున్నారు. బాబా మీతో ఉన్నారని గుర్తుంచుకోండి అంటున్నారు. బాబా ఛత్రఛాయ మీపై ఉందంటున్నారు. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఆ సీట్ నుంచి మీరు కిందకి దిగిపోయి, అంటే ఆ స్థితి నుంచి మీరు కిందకి దిగిపోతే మాత్రం మీ అలజడులకి మీదే బాధ్యత అంటున్నారు బాబా. అప్సెట్ అయితే మీదే బాధ్యత. బాబా చెప్పిన స్థితిలో అయితే బాబాది బాధ్యత.
ఆత్మలకి సందేశం ద్వారా బిందువు ఇస్తూ దాత స్వరూపంలో స్థితులైతే దాత స్థితికి పుణ్యఫలంగా శక్తి లభిస్తుంది. మీరు బాబా సందేశ బిందువులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి దాతలై. మనసా సేవ ద్వారానో వాచా సేవ ద్వారానో బాబా సందేశ బిందువులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే ఆ దాత స్థితికి పుణ్యఫలంగా మీకు శక్తి లభిస్తుందని చెప్తున్నారు బాబా. నడుస్తూ తిరుగుతూ చేయించే ఆత్మగా, కర్మేంద్రియాలు కర్మచారులుగా మీరు అనుభవం చేసుకోవాలి. నేను ఆత్మను అని అనుకోవటం కాదు, ఆత్మస్థితి ప్రత్యక్షంగా ఉండాలి, గుప్తంగా కాదు. నశ, సంతోషము ఇవన్నీ ప్రత్యక్షంగా ఉండాలి. కనుక సాక్షి అయ్యి కర్మ చేయండి, చేయించేవారిగా అయ్యి కర్మ చేయండి. ఇది మాటిమాటికి పరిశీలన చేసుకోండి. రాజు తన కర్మచారుల్ని తన అదుపులో ఉంచుకున్న రీతిలో చేయించే ఆత్మ కంట్రోల్లో సర్వ కర్మేంద్రియాలు ఉండాలి. అంతేకాని మీరు మాయా కంట్రోల్లో లేరు కదా, మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా మీ కర్మచారులు. మీ కర్మేంద్రియాలనే మాయ కంట్రోల్ చేసేలాగా లేదు కదా, మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా అని అడుగుతున్నారు బాబా. చెక్ చేసుకోండి. మాయ చూస్తూ ఉంటుంది. చేయించే ఆత్మ బలహీనంగా అయిపోతే నేను అదుపు చేద్దామని చెప్పి అది అదుపు చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు సంకల్పశక్తి, అప్పుడప్పుడు నోటి యొక్క శక్తి అంటే వాచాశక్తి మాయా ఆర్డర్లో నడిచేస్తూ ఉంటాయి. మనస్సు నోరు కూడా ఒక్కోసారి మాయా ఆర్డర్లోకి వెళ్ళిపోయి ఎలా మాట్లాడుతుందో ఎలా ఆలోచిస్తున్నామో తెలియదన్నట్టుగా అయిపోతాయి. ఎప్పుడు మీరు బలహీనం అయిపోయినప్పుడు. కనుక ప్రతి కర్మేంద్రియాన్ని మీ ఆజ్ఞ ప్రకారం నడిపించండి. అనుకోవటం లేదు కానీ అయిపోతుంది ఇలా చెప్పకూడదు. ఏదనుకుంటే అదే జరుగుతుంది. ఇలా ఇప్పటి నుండి రాజ్యాధికారి అయ్యే సంస్కారం నింపుకుంటేనే అక్కడ రాజ్యాధికారిగా కాగలుగుతారు. ఇప్పుడు మనం రాజ్యం చేయాల్సింది మన మనసు మీద, మన నోటి మీద, మాట మీద అన్నమాట. సర్వాధికారి, స్వరాజ్యాధికారి సీట్ నుండి ఎప్పుడూ కిందకి రాకండి. ఒకవేళ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటే ప్రతి శక్తి మీ ఆర్డర్లో ఉంటుంది. ఏ సమయంలో ఏ శక్తి కావాలో ఆ శక్తి ఆ సమయంలో హాజరైపోతుంది. మీరు సహనశక్తిని ఆహ్వానం చేస్తే పని అయిపోయిన తర్వాత వచ్చేలా ఉండకూడదు. ప్రతి శక్తి మీరు ఆర్డర్ చేయగానే మీలో అది ప్రత్యక్షం అయిపోవాలి. ఎందుకంటే ఈ ప్రతి శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక. పరమాత్మ కానుక మీదిగా అయిపోతుంది. సొంత వస్తువుని ఎలా అయినా ఉపయోగిస్తారు, ఎప్పుడైనా ఉపయోగిస్తారు. అలాగే ఈ సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి. సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి. వారిని స్వరాజ్యాధికారి, మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. నేను మాస్టర్ సర్వశక్తివాన్, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఇలా కేవలం అనుకోవటము అనే కాదు ఇక్కడ. కానీ దాని అర్థం ఏంటి? మాస్టర్ సర్వశక్తివాన్ అంటే సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉంటాయి, మీ సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్లో ఉంటాయి. వాళ్ళని మాస్టర్ సర్వశక్తివాన్ అని అంటారు. పాండవులు ఈ విధంగా ఉన్నారా? మాస్టర్ సర్వశక్తివంతులే కదా, స్వరాజ్యాధికారులే కదా. నోటి నుండి అలా మాటలు వచ్చేసినాయి అని అనకూడదు. అలా వచ్చేసిందంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు? చూడాలనుకోలేదు కానీ చూశాను, చేయాలనుకోలేదు కానీ చేశాను అంటున్నారు. అంటే ఇది ఎవరు ఆర్డర్ ప్రకారం చేసినట్టు? ఎవరో ఆర్డర్ వేస్తే మీరు వాళ్ళకి ఆధీనమైనట్టు కదా, అధికారులు కాదు కదా. కనుక ఇప్పుడు మీరు అధికారులుగా అవ్వండి. వేటి మీద? కర్మేంద్రియాల మీద. ఆధీనులుగా కాకండి. అందరూ బాబా దగ్గరికి చేరుకున్నారు. ఈ సంఘటన కూడా ఎంత ప్రియంగా అనిపిస్తుంది. బాబాకి కూడా పిల్లల సంఘటన మంచిగా అనిపిస్తుంది.
మీ పరివారాన్ని చూసుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీ యొక్క ఇంత పెద్ద పరివారాన్ని చూసాము అని చెప్పచ్చు. మధువనంలో అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి కదా మీకు. నీరు లభించిందా? ఆహారము, నిద్ర, బాబా మిలనము అన్నీ లభిస్తున్నాయి కదా. బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు మధువనంలో ఎలా అయితే అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారో సదా ఆ విధంగానే సంతోషంగా ఉండాలి. ఆత్మిక గులాబీలు మీరు చూడండి, నలువైపులా వికసించిన గులాబీలుగా ఉన్నారు కదా. వాడిపోయినవి కాదు, వికసించిన గులాబీలు. సదా అదృష్టవంతమైన సంతోషవంతమైన ముఖంతో ఉండాలి. ఎవరైనా మీ ముఖం చూడగానే వీరికి ఏం లభించింది, ఎంత సంతోషంగా ఉన్నారని అడగాలి. ప్రతి ఒక్కరి ముఖము బాబా పరిచయం ఇవ్వాలి. చిత్రాలు ఎలా పరిచయాన్ని ఇస్తున్నాయో మీ ముఖ చిత్రం కూడా అలాంటి పరిచయాన్ని ఇవ్వాలి, బాబా పరిచయాన్ని ఇవ్వాలి. మీకు భగవంతుడు లభించారని మీ ముఖంలో ఉన్న సంతోషం ద్వారా తెలియాలి. అందరూ మంచిగా ఉన్నారు కదా. విదేశీయులు వచ్చారు, మంచిగా అనిపిస్తుంది కదా. మోహిని అక్కయ్య న్యూయార్క్ నుండి వచ్చారు, అలజడి వినటం నుండి రక్షించుకున్నారు కదా. అందరూ కలిసి వచ్చారు. డబల్ విదేశీయులకి డబల్ నషా ఉంది కదా. మనస్తో చెప్పండి, స్వరాజ్యాధికారి నుండి విశ్వరాజ్యాధికారిగా అవుతామన్న డబల్ నషా ఉంది కదా. ఏ గ్రూప్లోనైనా డబల్ విదేశీయులు లేకపోతే మంచిగా అనిపించదు. బాబా విశ్వానికి తండ్రి కనుక విశ్వంలో అందరూ కావాలి. మాతలు లేకపోతే వెలుగుండదు, పాండవులు లేకపోయినా వెలుగు తక్కువైపోతుంది. చూడండి, ఏ సేవా కేంద్రంలోనైనా పాండవులు లేకుండా మాతలే ఉంటే బాగుంటుందా? కేవలం పాండవులే ఉండి మాతలు లేకపోయినా సేవా కేంద్రం అంత బాగుండదు. కనుక ఇద్దరూ ఉండాలి, మాతలు ఉండాలి, అన్నయ్యలు ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి. మా గురించి ఎందుకు చెప్పట్లేదని పిల్లలు అనుకుంటారు. పిల్లలు కూడా ఉంటేనే అంతా సేవా కేంద్రం అంతా వెలుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి సేవా కేంద్రంలో చిన్నపిల్లలు ఉండాలి, మాతలు ఉండాలి, అన్నయ్యలు ఉండాలి, అందరూ ఉండాలి. అప్పుడే ఆ సేవా కేంద్రానికి వెలుగు అని చెప్తున్నారు బాబా. ఇలా నలువైపులా ఉన్నటువంటి సర్వస్వరాజ్యాధికారులకి సదా సాక్షి స్థితి అనే సీటుపై సెట్ అయి ఉండే అచంచల అడోలాత్మలకు సదా దాత స్థితి యొక్క స్మృతి ద్వారా సర్వులకు జ్ఞానము, శక్తి, గుణాలు ఇచ్చేటటువంటి దయాహృదయ ఆత్మలకు సదా మీ ముఖము ద్వారా బాబా యొక్క చిత్రాన్ని చూపించే శ్రేష్ఠాత్మలకు సదా సంతోషంగా ఉండే ఆత్మిక గులాబీ పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.